హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి. నేతి బొబ్బట్లు, ఆవు నెయ్యితో బొబ్బట్లు చేద్దాం. అందరూ చేసుకునే విధంగా శనగపప్పుతో బొబ్బట్లు కాకుండా ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి. లోపల పూర్ణం అనేది కొత్తగా చేయబోతున్నాను. చాలా చాలా కమ్మగా హెల్తీగా ఉండే రెసిపీ. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ బటన్ వస్తుంది కదా, దానిని కూడా క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి ఈ బొబ్బట్లు అనేవి. చాలా కమ్మగా హెల్తీగా చేసుకునే రెసిపీ. శనగపప్పు పూర్ణం అనేది కాకుండా లోపల పూర్ణాన్ని పప్పాయతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్ అనేది కొత్తగా ఉంటుంది, మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి వేసుకోండి. దానిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించి కలుపుకోండి. సాల్ట్, ఆయిల్ కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తో బాగా పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకొని దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే కలుపుకోవాలండి పిండి అనేది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకొని ఉంచుకోండి. మనం ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా చేస్తే మెత్తగా ఉంది కదా, అంతవరకు కూడా కలుపుకొని దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యితో చేసిన రెసిపీస్ అనేవి చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయండి. మీరు ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే చేసుకోండి. రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిని పిండంతా కూడా అప్లై చేసుకుని మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకోండి. ఇలా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకున్నట్లయితే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇలా గంట పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పైపిండి అనేది రెడీ అయ్యింది కదా, లోపలి పూర్ణానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. పప్పాయ బొబ్బట్లు అని చెప్పాను కదా, 1 పప్పాయని తీసుకోండి. మరి పచ్చిది కాదు, మరి పండిపోయి మెత్తబడిన కాయ కాకుండా ఇలా దోరగా కలర్ మారిన తర్వాత ఇలాంటి కాయని తీసుకోండి. దానిపైన ఉన్న పీలంతా తీసేసుకుని ఇలా లోపల గింజల పాటు కూడా తీసేసుకుని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. ఏదైనా మందంగా ఉన్న పాత్రను పెట్టుకుని దానిలో 1 లీటర్ వాటర్ పోసుకోండి. ఇలాంటి జల్లెడని ఒకటి పెట్టుకోండి. దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న పప్పాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కుని అలా పెట్టుకోండి. ఇలాంటి జల్లెడ కానీ పెట్టుకోవచ్చండి, లేదంటే వాటర్ లోపల ఒక స్టాండ్ పెట్టుకుని ఏదైనా బౌల్ని బోర్లించుకోండి. దానిపైన 1 ప్లేట్ కానీ 1 గిన్నె కానీ తీసుకుని దాని లోపల ముక్కలన్నీ కూడా పెట్టుకుని అలా కూడా ఉడికించుకోవచ్చండి. పాత్ర మీద మూత పెట్టుకుని ఉడికించుకోండి. మధ్యలో ఉడుకుతున్నప్పుడు 10 నిమిషాలు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి చాకు కానీ ఫోర్కు కానీ తీసుకుని గుజ్జి చూసినట్లయితే ముక్క అనేది సాఫ్ట్గా తగులుతుంది. అంతవరకు కూడా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇలా తురుముకోండి. పప్పాయని తీసుకుని ఇలా క్యారెట్ దాంతో తురుముకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఉడికించుకున్న ముక్కలన్నీ కూడా ఇలా తురుము తీసుకోండి. ఇదంతా రెడీ అయ్యింది కదా, ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఆవు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకోండి, కిస్మిస్ కూడా వేసుకుని అవి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా నెయ్యి నుండి తీసుకుని గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో తురుము పెట్టుకున్న పప్పాయని అంతా అలా వేసేసుకోండి. తురుము అనేది 2 కప్పులు వచ్చిందండి. దానికోసం 1 కప్పు బెల్లం తీసుకుని అలా యాడ్ చేసుకోండి. బెల్లము పప్పాయ తురుము కూడా బాగా కలిసేంత వరకు గరిటతో ఇలా కలుపుకోండి. బెల్లం అనేది బాగా కరిగి పాకం స్టార్ట్ అయ్యి ఉడకటం స్టార్ట్ అవుతుందండి. స్వీట్ అనేది ఇలా ముద్దలాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోండి. ఇలా
ఉడుకుతున్న కొద్దీ స్వీట్ అనేది దగ్గర పడుతుంది, చిక్కగా ముద్దలాగా వస్తుందండి. అంతవరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదంతా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత చేత్తోనే ఇలా మొత్తం ముద్దలాగా చేసుకోండి. స్వీట్ అంతా కూడా ఇలా ముద్దలాగా దగ్గరగా వచ్చేంత వరకు చేసుకుని దానిలో నుండి కొంచెం స్వీట్ని తీసుకుని ఇలా బాల్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని దానికి 2 సైడ్స్ కట్ చేసుకుని తీసుకోండి. దానిని ఓపెన్ చేసుకుని ఇలా దాని లోపల కవర్ మొత్తం కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న మైదా పిండి నుండి ఒక చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలా వెడల్పుగా చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పపాయ స్వీట్ని అలా లోపల పెట్టుకొని నేను చూపించే విధంగా చుట్టూ కూడా అంచులని సాగినట్లుగా పట్టుకొని ఇలా క్లోజ్ చేయండి. ఇప్పుడు రెడీ అయిన పిండి ముద్దని కవర్ లోపల కరెక్ట్గా పెట్టుకుని కవర్ని క్లోజ్ చేసి నేను చూపించే విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కవర్లో చేసుకోకపోయినా అరిటాకుల మీద కూడా చేసుకోవచ్చండి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది బొబ్బట్టుకి. ఇలా కరెక్ట్గా లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా బొబ్బట్టుని రౌండ్గా ప్రెస్ చేసుకోండి. నేను చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి. మనం తీసుకున్న మైదాపిండి పూర్ణం క్వాంటిటీని కానీ లోపల ఉన్న పూర్ణం క్వాంటిటీని బట్టి కానీ బొబ్బట్టు సైజ్ అనేది వస్తుందండి. వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోండి. మనం కవర్కి లోపల ఆయిల్ అప్లై చేసాం కదా, మనం చేసే కొద్దీ పల్చగా ప్రెస్ అవుతుందండి. అంతవరకు కూడా వీలైనంత వరకు వెడల్పుగా ప్రెస్ చేసుకుని రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడవచ్చు. ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. టేస్టీ రెసిపీస్ని ఈజీ ప్రాసెస్తో పోస్ట్ చేస్తాను. మీ అందరికీ వీడియోస్ అనేవి నచ్చేలా ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకోండి. దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోండి. ఇలా ఆవు నెయ్యి వేసుకుని బొబ్బట్టుని కాల్చుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బొబ్బట్టు అనేది ఫ్రై అవుతున్నప్పుడు ఆవు నెయ్యి నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. చాలా టేస్టీగా ఉండే బొబ్బట్టు ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. అందరూ కూడా శనగపప్పుని ఉడికించి బెల్లంతో పూర్ణాలు అనేవి చేస్తూ ఉంటారు, బొబ్బట్లు అనేవి చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో పపాయాతో హెల్తీగా బొబ్బట్లు చేసుకోండి. చాలా టేస్టీ రెసిపీ అండి. కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకున్నారంటే ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటుంది. అంతేకాకుండా పపాయాతో చేసిన రెసిపీ కదా, చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లన్నీ కూడా ఆవు నెయ్యితో బాగా పెనం మీద కాల్చుకుని 2 వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పపాయ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ ఉగాదికి ఇలా ఈ రెసిపీని మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి అందరికీ కూడా హెల్తీ రెసిపీని పరిచయం చేయండి. చాలా కమ్మటి రెసిపీ అండి. ఈ ఉగాదికి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది టేస్ట్ అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి ఈ ఉగాదిని సంతోషంగా ఈ ఉగాదికి వెల్కమ్ చెప్పండి. చాలా మెత్తగా మృదువుగా ఉండే బొబ్బట్టు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ హెల్తీ అయిన రెసిపీని చూపించాను కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.